సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను రాజశేఖర్ మాట్లాడుతున్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. సార్ అంటే యాక్చువల్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఒక ఇంట్రడక్షన్ సెషన్ వినడం జరిగింది మీది, వాసు గారిది. అయితే అప్పుడు నేను మా ఫ్రెండ్ విన్నాం, కానీ తర్వాత జిఎం కి ఎందుకు డబ్బులు వేస్ట్ అన్న లెక్క టేక్ ఇట్ ఈజీ తీసుకున్నాం. యాక్చువల్గా మా ఫ్రెండ్ అయితే జిఎం క్లాస్ తీసుకుండా స్టిల్ ఈ రోజుకి కూడా గైడ్ లైన్ ప్రకారమే ఆల్రెడీ లంసంలో కొంత అమౌంట్ ఇచ్చేసాడు. తర్వాత మాక్సిమం చాలా వరకు ఇప్పుడు మంచి ప్రాఫిట్ లో బాగానే గెయిన్ అయ్యాడు సార్. అయితే తర్వాత మళ్ళీ నేను అంటే తర్వాత మేము కలవలేదు. ఆఫ్టర్ మొన్న ఏదో ఒక చిన్న ఫంక్షన్ అకేషన్ లో జనరల్ గా అయిన తర్వాత అప్పుడు జస్ట్ టాపిక్ వచ్చిన తర్వాత అప్పుడు ఇమీడియట్ గా అప్పటికప్పుడు చాలా నేను లాస్ అయ్యి ఉన్నా, దీంట్లో ఉన్నాం అనమాట. అంటే ఇద్దరం చేసా ఇన్వెస్ట్మెంట్ సేమ్ అకేషన్ చేస్తే ప్రొఫెషనల్ పరంగా ఒకే దగ్గర ఉండడం, కాకపోతే ఇప్పుడు ఓవరాల్ గా వచ్చేసరికి కొంచెం నేను చేసిన ఇన్వెస్ట్మెంట్లు అంతా కూడా ఏవి ఎల్ఐసిలని, ఎస్బీఐ లైఫ్ లని, ఇవేవో వీటిలో అంటే వాడికన్నా ఎక్కువ పెట్టాను నేను. కాకపోతే ఇప్పుడు ఓవరాల్ గా వచ్చేసరికి చూస్తే మా దగ్గర అంటే 2.5 years అవుతుంది, 2.5-3 years అవుతుంది తను ఇన్వెస్ట్ చేసి. దగ్గర ఆల్మోస్ట్ ఒక ఎంత 50 lakh 40 lakhs వరకు కూడా చాలా ఇన్వెస్ట్ వరకు కూడా గెయిన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే అప్పుడు వెంటనే నేను మళ్ళీ ఫర్దర్ ఆల్రెడీ ఒక ఛాన్స్ మిస్ చేశాం కదా, మళ్ళీ మిస్ చేసుకోకూడదు అనుకున్నాను. అయితే ఇంకా ఏంటి సార్, ఇంకో డౌట్ ఏంటంటే ఆల్రెడీ మేము ప్రీవియస్ గా కొన్ని పాలసీలు కానీ ఇవన్నీ ఇన్వెస్ట్ చేసి ఉన్నాం కదా సార్, వాటి నుంచి మేము లెఫ్ట్ ఓవర్ అవ్వాలనేసి సజెషన్ ఉంటుందా, లేకపోతే వాటిలో కంటిన్యూషన్ ప్రకారం ఉంటా సార్? ఆల్రెడీ దాని మీద ఒక సెషన్ చేసాం కదా, ఆ పాలసీ కంటిన్యూ చేయాలా, సరెండర్ చేయాలా, పేరప్ చేయాలా అని ఉంటుంది కదా. అది మీ 1-to-1 కాల్ లో మాకు క్లారిటీ వస్తుంది, నేను చెప్తాం కంటిన్యూ చేయాలా, ఏం చేయాలా. అంటే అవన్నీ కూడా నావి శాలరీ డిడక్షన్ లో అవుతాయి సార్. అవి ఆల్మోస్ట్ ఒక 25,000 to 30,000 వరకు కూడా ఓన్లీ పాలసీ బేస్డ్ మీద ఏంటి చిల్డ్రన్స్ ప్లాన్ గురించి చేసాం సార్. అవి అంటే ఇప్పుడు ఒకేసారి మొత్తం మనం వాటిని ఆపితేనే నెక్స్ట్ ఫర్దర్ మీరు అన్నట్టుగా ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి నాకు స్పేస్ ఉంటది. చూద్దాం సార్, ఇప్పుడు అది ఆపితే బెటర్ అని అనిపిస్తే ఆపమని చెప్తాం. అట్లీస్ట్ ఒకటి రెండు బెటర్ అనుకుంటే అది కంటిన్యూ చేస్తాం, రిమైన్ ఆపేయమని చెప్తాం. ఏదైనా సరే 1-to-1 కాల్ లో మీకు క్లారిటీ ఇస్తాము. ఓకే సార్. అంటే ఓవరాల్ గా క్లాస్ గానీ ఇవి కానీ సెషన్స్ కానీ చాలా వెల్ అండ్ గుడ్ సార్. ప్రతి ఒక్క దీని గురించి కూడా ఫుల్ నాలెడ్జ్. అంటే నేను ఆల్మోస్ట్ ఆల్రెడీ నేను ఒక 3 SIPలు ఉన్నాయి సార్. నాకు 1 year అవుతుంది చేస్తాను, కానీ ఏదో జస్ట్ మనకి క్యాజువల్ గా SIP పెట్టాం కదా, ఆ డేట్ కి అమౌంట్ అనేది అవుతుంది, ఎంతో కొంత గెయిన్ అవుతుంది అన్న ఇదే తప్ప అందులో ఫుల్ నాలెడ్జ్ అంటే ఎంతవరకు మనకు పాసిబుల్ ఉంటది దాంట్లో డెప్త్ అనే విషయం గురించి కంప్లీట్ గా మీ సెషన్స్ ద్వారా మాత్రమే మాకు ఇదైంది సార్. ఇంకోటి ఏంటంటే స్టాక్స్ గురించి చెప్పారు, కానీ అంత అంటే వాటిలో అర్థం చేసుకుని మేము చెప్పిన బేసిస్ మాత్రమే. తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని బేస్ చేసుకుని మీరు ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. మేమైనా కండక్ట్ చేస్తే మేము కండక్ట్ చేస్తాం, అది ఇప్పుడు చెప్పలేము. ప్రెసెంట్ అయితే మీకు బేసిస్ మాత్రమే చెప్పాము.